హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ ఆంజనేయులు మాట్లాడేది. మేము ఈరోజు ఎల్లమ్మ తల్లికి బియ్యం పోయడం జరిగింది. బియ్యం పోసి కలుషాక పెట్టి కోడిని కూడా కోయడం జరిగింది అమ్మవారికి. ఎందుకంటే అమ్మవారి మొక్కు ఉంది కాబట్టి మేము సిద్దిపేట దగ్గర ఉన్న లింగారెడ్డిపల్లి ఎల్లమ్మ దగ్గరికి వెళ్ళడం జరిగింది. లింగారెడ్డిపల్లి ఎల్లమ్మ అంటే మన రంగనాయకుల సాగర్లో ఈ ఎల్లమ్మ తల్లి రంగనాయకుల సాగర్ దగ్గరలో ఉంటుంది. రంగనాయకుల సాగర్లో పోయిన గుడిని బయట తీసుకొచ్చి కట్టడం జరిగింది. ఈ అమ్మవారి దగ్గరికి ఈరోజు మేము వంటలు చేసుకోవడానికి వచ్చాము. ప్లస్ అమ్మవారికి బోనం చేసి బియ్యం పోసి మన కోడిని కోసుకొని ఈ విధంగా వంటలు చేసుకొని అడవిలో తినడానికి అక్కడనే తినడానికి వండుకొని ప్రిపేర్ చేస్తున్నాం. చూడండి, మా భార్య వంట చేసేది చాలా అద్భుతంగా వచ్చింది. ఎందుకంటే ఈ బయట వండుకొని తిన్నప్పుడే దానికి చాలా టేస్ట్ ఉంటుంది. ఎందుకో ఏమో అమ్మవారి టెంపుల్ దగ్గరికి పోయినప్పుడు కానీ ఈ బయటకు వెళ్ళినప్పుడు కానీ ఫ్యామిలీ మొత్తం కలిసి వెళ్ళినప్పుడు చిన్న పెద్ద అందరూ కలిసి ఆట ఆడుతూ పాటలు పాడుతూ హిందూ మతంలో చిన్న పెద్ద అందరు కలిసి పసుపు పెట్టుకోవడం ఇది గొప్ప సంప్రదాయం. చిన్న పిల్లలను కూడా దేవతతో సమానంగా చూస్తారు హిందూ మతంలో. వేరే మతంలో ఎవ్వరు ఎక్కడ పాటించరు, చూడరు కూడా. అమ్మవారిని కొలిచేది మన హిందూ మతంలోనే. ప్రతి ఒక్కరూ మతం మారుతూ చాలా విసిగిపోతున్నారు. ఎవరికి ఏమేమి చేయాలనో అర్థమవుతలేదు. అసలు మన ధర్మం పట్ల ఎవరికి అవగాహన లేదు. హిందూ ధర్మం పట్ల మన నమ్మకాలు ఏదో మూఢనమ్మకాలు. చెట్టుకు మొక్కుతారు, పుట్టకు మొక్కుతారు, రాయికి మొక్కుతారు, రప్పకు మొక్కుతారు అని అందరూ అనుకుంటారు. కానీ అమ్మవారు ఉన్నది అని నమ్మితే మనము ఎంత దూరం పోయినా అమ్మవారు మనల్ని రక్షిస్తుంది. ఏ అమ్మవారు కానీ, మైసమ్మ కావచ్చు, ఎల్లమ్మ కావచ్చు, పోషమ్మ కావచ్చు, ఏ అమ్మవారు అయినా సరే మనము అమ్మవారిని నమ్మి ఎంత దూరం ఏ పనైనా చేయవచ్చు. వంటలు అవుతున్నాయి చూడండి. చికెన్ కోసాము, కోడిని కూర మా భార్య వండుతుంది. చూడండి, చాలా అద్భుతంగా పోసుకేయడం జరిగింది. ఈ వంటకాలు బయట వండుకొని తింటేనే మజా ఉంటుంది, చాలా మజా ఉంటుంది. ఈ విధంగా అందరూ కలిసి ఒక్క దగ్గరికి వచ్చి వంటలు చేసుకొని తిన్నప్పుడు ఎందుకో తెలియని మంచి ఫీలింగ్ వస్తుంది. ప్రతి ఒక్కరు ఫ్యామిలీ మొత్తం పోయి బయట వండుకొని తిని అమ్మవారి దగ్గర ఒకరోజు స్టే చేసి ఈ విధంగా వెళ్ళినప్పుడు చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి, చిన్న పెద్ద అందరూ కలిసి ఒక దగ్గర తిని మంచిగా ఎవరికి కావాల్సిన జ్యూసులు కానీ, థమ్స్అప్ కావచ్చు, కళ్ళు కావచ్చు. ఎల్లమ్మ కంటే కళ్ళు ఫేమస్. ఎల్లమ్మ తల్లికి కళ్ళు శాఖ పెడతారు, కోళ్ళు కోస్తారు. ఈ కళ్ళు శాఖలో కళ్ళు అంటే చాలా అద్భుతం. ఇది చెట్టు నుంచి వస్తుంది కాబట్టి కళ్ళుకో చరిత్ర ఉంటుంది. ఎల్లమ్మ తల్లికి కళ్ళుకు చాలా దగ్గర సంబంధం ఉంటుంది. చూడండి, చిన్న పెద్ద అందరూ కలిసి తినడానికి ఉంది. మా చిన్న పాప చూడండి ఏ విధంగా తింటుందో. వీళ్ళందరూ ఒక దగ్గర ఉండి తినడం వల్ల మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. పండుగ ఇది ఎల్లమ్మ తల్లి కావచ్చు. మన హిందూ ధర్మంలో ప్రతి ఒక్క పండుగకు ఒక స్పెషాలిటీ ఉంటుంది. అది జరుపుకున్న నాడే మనము హిందువుగా బతుకుతాం, హిందువుగా జీవిస్తాం, హిందువుగా బతుకుతాం. జై భారత్ మాతాకి జై. మామిడి చెట్టు చూడండి, చాలా అంటే చాలా అద్భుతంగా పూతలు వచ్చాయి. చూడండి, సూపర్. ఈసారి ఎక్కువ ఖాతా వస్తుంది అనుకుంటున్నాను మామిడికాయ.